హాయ్ గైస్, ఇప్పుడు మనం పెట్రోల్ బంక్ లో ఉన్నాం. పెట్రోల్ కొట్టిస్తాం, గాలి కొట్టిస్తున్నప్పుడు గాలి కొట్టించి టైం యాక్చువల్లీ 9 దాటేసింది. కాలేజ్ టైం అయిపోయింది. ఫస్ట్ పీరియడ్ అని ఉందా మనకి? అలాగానే ఫస్ట్ పీరియడ్ పోయినట్టు సార్, ఎందుకంటే 9 అయిపోయింది. వెళ్ళేసరికి 9:30 అయిపోద్ది. 5 minutes ముందు వెళ్ళినా అటెండెన్స్ చేస్తారు, కానీ కష్టం. సో ఇప్పుడు మనం కాలేజ్ కి ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడే తెలిసిన తాజా విశేషం ఏంటంటే, ఈ పెద్ద మనిషి నాతో కాలేజ్ రావట్లేదు. ఎండాడదని వెళ్ళిపోతున్నాడు, గీతంకి వెళ్ళిపోవడానికి. అసలు ఇది పద్ధతిగా లేదు. బాబు బాగా చెప్పాడు. క్లాస్ స్టార్ట్ అయితే 2 minutes ముందు వచ్చాను. లక్కీకి అటెండెన్స్ పెడుతుంది. నెక్స్ట్ ఇంకో క్లాస్కి వెళ్తున్నాడు. ఈ అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. అమ్మాయి జాబ్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ సిఎస్ క్లాస్కి వెళ్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఎక్కడో మనకు తెలీదు. వీఆర్ విత్ వెంకట్ విసరపు, సిఎస్సి టాపర్, అండ్ సుజయ్ భాస్కర్. నాకు కూడా క్లాస్. యా, ఎవరికి క్లాస్ తెలీదు. క్లాస్ అంతా అయితే బయట నుంచి ఉన్నారు, అంతా లేరు కొంతమంది. ఇప్పుడు మనం ఎంఐసి ల్యాబ్కి వచ్చాం, సైబర్ సెక్యూరిటీ క్లాస్ కోసం. కంబైన్ క్లాస్ మళ్ళీ నేను ఎట్లాగే. అక్కడ మనతో పాటు ఇవాళ చిన్ను కూడా యాడ్ అయ్యాడు మనకి. సో ఇది క్లాస్ అంతా. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ మళ్ళీ బయట అన్నదానం ఉంది వాళ్ళ వినాయకుడిది. మన కాలేజ్ వాళ్ళు పెట్టిన వినాయకుడు, మన గాయత్రి విద్యా పరిషత్ యూత్ కమ్యూనిటీ పెట్టారు. సో అన్నదానం ఉంది, నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. అటెండెన్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫరాన్ గడి కూడా అటెండెన్స్ చేయాలి, మరి అమ్మాయి నుంచి రాలేదు కాబట్టి. Well present, sir. అటెండెన్స్ చేస్తుంటే పక్కన మాట్లాడాడు. పవన్ గడిది పోయింది, నాది పోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళి చెప్పించాను. వెంకట్ గారు కూడా చెప్పలేదు. వెంకట్ గారు కూడా వస్తాడు. వెంకట్ కూడా చెప్పలేదు అటెండెన్స్. సూపర్. పిలవలేదు సార్, పిలవలేదు. అలాగే షాప్ ఉంటారు పక్క. ఓకే, ఇప్పుడు సాటిస్ఫైడ్. బాధైతే లేదు. వెంకట్ కూడా ఉంది. ఎంతమంది మాలాగా. ఓ మై గాడ్. మనకైతే ప్రెసెంట్ పడింది. అక్కడికి వెళ్ళి అటెండెన్స్ వేయించుకున్నాం. అంటే ముందే ప్రెసెంట్ పడింది. వెంకట్ వెళ్ళి వేయించుకున్నాడు. కానీ ఇచ్చిన వాళ్ళందరినీ మాత్రం గట్టిగా తిట్టాడు భయ్య. ఫరాన్ రాలేదు కాబట్టి వల్ల మనకి ఇప్పుడు క్లాస్ లేదు. సో ఒక్కడే అయిపోయాను. ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఫరాన్ లేడు, సాకేత్ గడు బయటకు వెళ్ళాడు. ఒక్కడే అయిపోయాను. అని చెప్పి క్యాంటీన్ రాగానే బ్యాస్ అంతా ఇక్కడే ఉన్నారు సైలెంట్ గా. ఇవాళంతా ఫుల్ బోరింగ్. ప్రజెంట్ అయితే మా వేరే వాళ్ళు వచ్చే వరకు ఖాళీ కూర్చోవాలి. తర్వాత ఈవినింగ్ అదే ఆఫ్టర్నూన్ అన్నదానం ఉంది. ఇప్పుడు మనకి 140 వరకు ఖాళీయే. సో బోర్ కొడుతుందని చెప్పి జయంతాల్ క్లాస్ రూమ్కి వెళ్తున్నా. ఆ సార్ నాకు తెలుసు, నేను ఆయనకి తెలుసు. నేను ఆ క్లాస్ కాదని తెలుసు. ఇప్పుడు ఏమంటాడు అయితే నాకు తెలీదు. వెళ్ళి చూద్దాం ఏమవుతుందని. అటెండెన్స్ తీసుకుంటున్నారు. సెక్షన్ కాదు, సార్ తెలుసు. దొరికితే ర్యాంప్. కానీ ఏజ్ ఉందని ఒక్క రీజన్తో రిస్క్ చేసి మరీ వచ్చాను ఇక్కడ. నేను చిన్న కూర్చున్నాను. చూద్దాం. కాసేపు చిల్లయి తన్నొప్పులు ఉంది కొంచెం. చల్లగా ఉంది కాబట్టి ఇంకాసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడే క్లాస్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మనం వినాయక చవితి అన్నదానానికి వెళ్తున్నాం. నమ్మకండి. వెళ్ళి అన్నదానం అయిపోయిన తర్వాత చందారా రాయించేసి మళ్ళీ రిటర్న్ అయిపోదాం. లోపలికి వెళ్ళి ఇప్పుడు మనం ఇక్కడ చందారా రాయించేసాం.
మా ఫ్రెండ్ పని ఎక్కడ మొత్తం మనోడు చూసుకుంటున్నాడు. మన క్లాస్ బాయ్స్ అంతా ఇక్కడే ఉన్నారు. అరవింద్ గుండు మనం ఇప్పుడు ప్లేట్లో ఇవన్నీ ఇచ్చారు చూడండి. ఇదంతా ఇచ్చారు మనకి అన్నదానం. ఇక్కడ మన సాయితేజ్ ఉన్నాడు, వెనకాల దిలీప్ ఉన్నాడు. దిలీప్ ఒకసారి ఓకే. మన కమిటీ మెంబర్ సాయిరామ్. ఓకే, మన అన్నదానం భోజనం చాలా బాగుంది. మొత్తం ప్రతి ఐటమ్ చాలా బాగా చేశారు. అన్నదానం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎలా ఉంది చెప్తాను. అన్నదానం చాలా బాగుంది. బిర్యానీ చాలా బాగుంది. వేడి వేడిగా అసలు మన కమిటీ మెంబర్స్ అందరూ చాలా గ్రేట్ వర్క్ చేశారు. మన కమిటీ మెంబర్స్ కమిటీ పేరు గాయత్రి యూత్ అసోసియేషన్, యునైటెడ్ గాయత్రి యూత్. యునైటెడ్ గాయత్రి యూత్. అన్నదానం అయితే బాగా జరిగింది. ఇప్పుడు మనం అన్నదానం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా మాకు అన్నదానం చాలా బాగుంది. అందరూ అయితే అన్నదానంతో సాటిస్ఫైడ్. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అన్నం కూడా పెట్టేసుకున్నాం. ఇంకా